నమస్కారం. మీరు చూస్తున్నారు న్యూస్ 9 ఉత్తరాంధ్ర గిరిజనుల సాంప్రదాయ కళా ప్రపంచ వేదికపై మరోసారి తన సత్తా చాటింది. వేలాది మంది గిరిజనులు ఏకకాలంలో ప్రదర్శించిన దిన్సా నృత్యం గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వేడుకలకు ముందే ఈ అద్భుత ఘటన అందరి దృష్టి ఆకర్షించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందు నిర్వహించిన భారీ సాంస్కృతి కార్యక్రమంలో 13,000 మందికి పైగా గిరిజన కళాకారులు ఒకేసారి దింసా నృత్యాన్ని ప్రదర్శించి ఈ సామూహిక ప్రదర్శన గిన్నీస్ వరల్డ్ రికార్డుగా గుర్తింపు పొందింది. సాంప్రదాయ దుస్తులు, జానపద వాయిద్యాల నడుమున గిరిజన కళాకారులు చేసిన దిన్సా నృత్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి ప్రపంచానికి పరిచయం చేసిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు స్వయంగా ఈ ప్రదర్శనను పరిశీలించి విజయవంతంగా రికార్డు నమోదైనట్లు ధృవీకరించారు. అనంతరం గిన్నీస్ సర్టిఫికెట్ను మంత్రి గుమ్మడి సంధ్యారాణికి అందజేశారు. ఇంకా ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 433 గిరిజన కళా బృందాలు దిన్సా నృత్యంతో ఘన స్వాగతం పలకనున్నాయి. ఈ వేడుక ఉత్తరాంధ్ర సంస్కృతి వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటనుంది. ఉత్తరాంధ్ర గిరిజనులు సాంప్రదాయ కళకు గిన్నీస్ వరల్డ్ రికార్డు రూపంలో లభించిన ఈ గుర్తింపు తెలుగు రాష్ట్రాలకు ఎంతగానో గర్వకారణం. ఇలాంటి తాజా వార్తలు, ప్రత్యేక కథనాల కోసం న్యూస్ 9 యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం.